హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా యువత మ్యారేజ్ ముందు నాకు చాలా మంది కాల్ చేసి అనేక రకాలైనటువంటి లైంగిక సమస్యలను ఎదుర్కొంటున్నట్టు, దీనివల్ల పెళ్లి చేసుకోవాలా వద్దా అనేది ఒక ప్రశ్నార్థకంగా మారిందని, చేసుకోమని ఇంట్లో ప్రెషర్ పెరుగుతున్నా చేసుకోలేక ఇబ్బంది పడుతున్నామని చాలా మంది కూడా నాకు కాల్ చేసి అడుగుతున్నారు. ఎందుకంటే వీళ్ళు అనేక రకాలైన లైంగిక సమస్యలు ఎదుర్కొంటూ మ్యారేజ్ చేసుకోవడం వల్ల వచ్చిన వాళ్ళని కూడా ఇబ్బందికి గురి చేస్తామని, పరువు పోతుందని, లేదా సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటామని ఇలా చాలా మంది కూడా నాకు కాల్ చేసి అడుగుతూ ఉన్నారు. అయితే ఎందుకు ఈ కారణాలు వస్తున్నాయి, ఇవి ఏమైనా పర్మనెంటా, ఈ ప్రాబ్లమ్స్ వీటిని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందామండి. ముఖ్యంగా ఇలాంటి సమస్యలు రావడానికి గల కారణాలు ఏంటి అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. దీనిలో మొదటి ప్రాబ్లం వచ్చేసి ఓవర్ మాస్టర్బేషన్, అంటే అధిక హస్తప్రయోగం వల్ల. దీనివల్ల చాలా మంది అడిక్ట్ అయిపోయి అనేక రకాల సమస్యలు తెలియకుండానే కొని తెచ్చుకొని ఎక్కడికి అయినా వెళ్ళినప్పుడు, ఎవరైనా పరాయి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు అక్కడ విఫలం అవ్వడం, భయం వల్ల కానీ, టెన్షన్ వల్ల కానీ, అనుభవం లేకపోవడం వల్ల కానీ, మరి ఇతర కారణాల వల్ల కానీ వాళ్ళు అక్కడ ఫెయిల్ అవుతుంటారు. ఇలా ఫెయిల్ అయిన సందర్భాలలో ఏమవుతుంది అంటే వాళ్ళకు మైండ్లో ఒక రకమైనటువంటి నెగిటివ్ థాట్ వచ్చేస్తుంది, అంటే నా పరిస్థితి ఇంతేనా రేపు అని. దానివల్ల వాళ్ళు మానసికంగా కృంగిపోవడం, లేదా వాళ్ళ యొక్క పార్ట్నర్ ఏదైనా కించపరుస్తూ అనడం వల్ల దాన్ని మైండ్లో పెట్టుకొని తదేకంగా దాని గురించి ఆలోచిస్తూ కుంగి కృషించిపోయి ఉన్న ప్రాబ్లమ్ని కూడా ఇంకా సివియర్ చేసుకుంటూ ఉంటారు. వాస్తవానికి దానివల్ల పెద్దగా వచ్చే నష్టం ఏమీ ఉండదు. ఎందుకంటే కామన్గా ప్రాబ్లమ్స్ ఏదైనా టెన్షన్స్ ఉన్నా, ఎగ్జైట్మెంట్స్ ఉన్నా, కలవ కలిసిన కొన్ని సందర్భాల్లో విఫలం అవడం అనేది సర్వసాధారణం. ఎంతో మంది మ్యారేజ్ అయినాక ఫస్ట్ నైట్ రోజు విఫలం అవుతారు. కారణం ఏంటి అంటే ఒకరి మధ్యలో ఒకరి సరైనటువంటి బాండింగ్ లేకపోవడం వల్ల కానీ, భయం వల్ల కానీ, టెన్షన్ వల్ల కానీ, ఎగ్జైట్మెంట్ వల్ల కానీ, లేదా పని ఒత్తిడి, మ్యారేజ్ ముందు ఉన్నటువంటి పని ఒత్తిళ్ల వల్ల కానివ్వండి, చాలా మంది కూడా విఫలం అవుతారు. కానీ అదేం పెద్ద ప్రాబ్లం కాదు, తర్వాత వాళ్ళు సక్సెస్ అవుతూ ఉంటారు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో యువత ఎక్కువగా పొగాకులకు, అంటే డ్రగ్స్కు, గంజాయి, అదేవిధంగా డ్రింకింగ్ ఓవర్గా చేయడము, స్మోకింగ్ ఓవర్గా చేయడము, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల, ఇలా అనేక రకమైనటువంటి కారణాల వల్ల కూడా విఫలమవుతూ ఉన్నారు. అంతేకాకుండా లైఫ్లో సెటిల్ అవ్వాలని, మంచి పొజిషన్కి వచ్చినాక మ్యారేజ్ చేసుకోవాలని చాలా మంది కూడా వారి యొక్క టైంని వృధా చేసుకుంటున్నారు. గవర్నమెంట్ జాబ్ కొట్టినాకనే పెళ్లి చేసుకుంటాం, గవర్నమెంట్ పోస్టులు ఎప్పుడు పడతాయో ఎవరికి తెలియదు, అవి పడ్డాక అది ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారో తెలియదు, చేసిన తర్వాత కౌన్సిలింగ్స్ ఎప్పుడు అవుతాయి, ఎప్పుడు జాబ్ సెలెక్ట్ అవుతాము, ఎప్పుడు జాబ్లోకి వెళ్తాము, ఇదంతా కొన్ని సంవత్సరాల ప్రాసెస్ ఈ మధ్య కాలంలో మాత్రం. అలాంటి సందర్భాల్లో యువత ఎప్పుడు కూడా గవర్నమెంట్ జాబ్ మీద డిపెండ్ అవ్వకూడదు. వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి తప్పించి కేవలం దాని గురించి మాత్రమే టార్గెట్ పెట్టుకొని కూర్చొని చదువుకోవడాలు, కోచింగ్లు తీసుకోవడాలు, సమయం వృధా చేసుకోవడాలు, ఖాళీగా ఉండడం వల్ల హస్తప్రయోగాలు చేసుకోవడాలు, లేదా బ్లూ ఫిల్మ్ చూస్తూ వాటికి అడిక్ట్ అయిపోవడాలు, ఇలా ఎప్పుడు కూడా నా సజెషన్ ఏంటంటే మీరు ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ తర్వాత మీకు ఎందులో వీలైతే అందులో జాబ్లోకి వెళ్ళిపోండి. అది ఎంత చిన్న జాబ్ అయినా కానివ్వండి. తర్వాత మీ అనుభవాన్ని బట్టి మీకు ఆటోమేటిక్గా మీరు ఇంప్రూవ్మెంట్ అనేది ఖచ్చితంగా మీ వర్క్ డెడికేషన్ వల్ల మీరు ఇంప్రూవ్మెంట్ 100% అవుతారు. కానీ నాకు ₹1,00,000 శాలరీ వస్తేనే జాయిన్ అవుతాను, లేకపోతే మళ్ళీ ట్రై చేసుకుంటూ కూర్చుంటా అని చిన్న జాబులు వచ్చినా కూడా వదిలేసుకున్న వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. సో దాని ద్వారా లైఫ్లో సెటిల్ కాలేక, ఒక మంచి పొజిషన్ లేక, భార్య అంటే పెళ్లి చేసుకోలేక చాలా మంది కూడా కొద్ది రోజులు దూరంగా ఉండి తర్వాత కొంత సెటిల్ అయిన తర్వాత, లేదా అయినా మంచిగా కాకపోయినా మంచిగా పెళ్లి తప్పదు అని అనుకొని ఆ గ్యాప్లో 30 సంవత్సరాలు దాటిన తర్వాత మ్యారేజ్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. 30 years వరకు కూడా మీరు రతిలో పార్టిసిపేట్ చేయకపోతే చాలా రకమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఇది మెయిన్ కారణం. ఇకపోతే ఈ సమస్యలను ఓవర్టేక్ చేయడం గురించి మీకు ఇప్పుడు చెప్పినటువంటి దురలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా అవాయిడ్ చేయాల్సిన అవసరం 100% ఉంది. ఇక ఇలాంటి సమస్యలు చాలా మంది కూడా ఫ్రెండ్స్కి చెప్పుకోలేరు, లేదంటే పేరెంట్స్కి చెప్పుకోలేరు, పార్ట్నర్స్కి చెప్పుకోలేరు, ఎక్కడ షేర్ చేసుకోవాలి, చాలా మంది ఇబ్బంది పడుతూ నాకు కాల్ చేస్తుంటారు. దీనికి సజెషన్ ఇచ్చేది ఏంటి అంటే మెడిసిన్స్ వాడండి. ఆయుర్వేదంలో చాలా అద్భుతమైనటువంటి మెడిసిన్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి, త్వరగా రిలీఫ్ ఇస్తాయి. దీనికి మనం ఆల్రెడీ చెప్తున్నాం, కొన్ని వందల మంది కూడా దీనికి వల్ల మేము మెడిసిన్ అందిస్తూనే ఉన్నాము. పౌడర్ ఉంటుంది, మాత్రలు ఉంటాయి, ఆయిల్ ఉంటుంది. వీటిని కంటిన్యూగా ఒక కోర్సు లాగా 4 నెలల పాటు కనుక మీరు వాడుతూ ఉన్నట్లయితే మీరు కోల్పోయినటువంటి ఈ యవ్వనాన్ని కానివ్వండి, పటుత్వాన్ని కానివ్వండి, స్టామినాని కానీ మళ్ళీ తిరిగి పొందవచ్చు న్యాచురల్గానే. తద్వారా మీరు మళ్ళీ మ్యారేజ్ చేసుకొని ఒక మంచి హ్యాపీ లైఫ్ని మీరు కొనసాగించవచ్చు. వీటిలో ముఖ్యంగా స్వర్ణ బసవాల ప్రాముఖ్యత చాలా అధికంగా ఉంది. అందుకే నేను స్వర్ణ బసవాల గురించి చాలా ఎక్కువగా చెప్తూ ఉంటాను. కారణం ఏంటంటే వాటి ఉపయోగం వల్ల చాలా మంది కూడా చాలా త్వరగా క్యూర్ అవుతున్నారు, చాలా త్వరగా వారి యొక్క కోల్పోయిన పటుత్వాన్ని తిరిగి పొందుతున్నారు, మ్యారేజ్ చేసుకుంటున్నారు, పిల్లలతో హ్యాపీగా ఉంటున్నారు. సో మేము అబ్జర్వ్ చేసిన దానిలో ఎక్కువ రిజల్ట్ స్వర్ణ బసవాల వల్లనే అది రావడం అనేది మేము చాలా వరకు అబ్జర్వ్ చేయడం జరిగింది. కాబట్టి ఏదో మేము దీన్ని ప్రమోషన్ గురించో లేదంటే డబ్బులు ఎర్న్ చేయాలనే ఉద్దేశం అయితే కాదండి. కేవలం మీ అందరికీ దీని గురించి తెలియజేయాలి, మిమ్మల్ని అందరినీ కూడా ఈ ప్రాబ్లం నుంచి సాల్వ్ చేసి ఒక మంచి సంసార జీవితాన్ని మీకు అందించాలి. మ్యారేజ్ అయిన తర్వాత ఎలాంటి సమస్యలు లేకుండా భార్యతో హ్యాపీగా ఒక మంచి
టైంని మీరు ఎంజాయ్ చేయాలి అనే ఒక సదుద్దేశం తప్పించి వేరే ఏమీ లేదండి. ఎందుకంటే నా దగ్గర కొన్ని వందల మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, కొన్ని వందల మంది క్యూర్ అయ్యి ఒక హ్యాపీ లైఫ్ వాళ్ళు కొనసాగిస్తున్నారు హ్యాపీగా. ఎంతో మందికి ఒక మంచి చక్కటి మార్గాన్ని ఇచ్చి, ఈవెన్ సూసైడ్ దాకా వెళ్దాం, డివోర్స్ దాకా వెళ్దాం అనుకున్న వాళ్ళకు కూడా నేను మంచి మార్గాన్ని ఇచ్చి, మంచి మెడిసిన్ ఇచ్చి, దానికి నియమ నిబంధనలు అన్ని చెప్పి వాళ్ళని ప్రోత్సహించి, ముందుగా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి ఒక చక్కని లైఫ్ని మేము అందించడంలో 100% సక్సెస్ అయ్యాము. సో మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి. ఒకసారి సంప్రదించి దీనికి సంబంధించినటువంటి సలహాలు, సూచనలు, అదేవిధంగా మెడిసిన్స్ ని కూడా మీరు పొందవచ్చు. మనం రీసెంట్ గా హైదరాబాద్ లో బ్రాంచ్ స్టార్ట్ చేసాం. చాలా మంది దూరం రాలేకపోతున్నారని హైదరాబాద్ లో ఈ నవంబర్ 8, 9 2 రోజుల్లో మనం క్యాంప్ నిర్వహిస్తున్నాం. ఎవరైనా నన్ను అక్కడ సంప్రదించాలి అనుకుంటే 8, 9 2 రోజులలో నన్ను అక్కడికి వచ్చి సంప్రదించి సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ అది కూడా దూరంగా ఉన్న వాళ్ళు నేరుగా మాకు కాల్ చేసి మీ సమస్యను తెలియజేసి కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు వైద్యం చార్మిక్ వర్డ్ నుండి కూడా అందిస్తుంది. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. ప్రతి ఒక్కరూ చిన్న చిన్న సమస్యలకు అనవసరంగా పెద్దగా చేసుకోకుండా స్టార్టింగ్ లోనే వాటికి చక్కటి సొల్యూషన్ తీసుకొని ఆ సమస్య నుంచి చాలా త్వరగా క్యూర్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇందులో మేము కూడా మా వంతుగా 100కి 200% ప్రయత్నం, 100% మిమ్మల్ని క్యూర్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. సో నా వీడియో అసలు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలను ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.